గత ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను విస్మరించి గత ఏడాదిగా అధికారాన్ని అనుభవిస్తున్నటువంటి చంద్రబాబు ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం ప్రజలకి ఏ విధంగా వెన్నుపోటు పొడిసిందో తెలియజేసేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున వెన్నుపోటు దినం కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. ఈ నేపథ్యంలోనే కాకినాడ జిల్లాలో వేలాదిగా కార్యకర్తలు తరలివెళ్లి నియోజకవర్గ ఇన్ఛార్జీలు ఎంఆర్ఓలకు ఆర్డీఓలకు వినతిపత్రం అందిస్తున్నారు. ప్రస్తుతం నేను తుని నియోజకవర్గంలో ఉన్నాను. తునిలో జిల్లా అధ్యక్షులు దాడిశెట్టి రాజా ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున దాదాపు 6,000 పై మంది కార్యకర్తలతో కలిసి ఒక శాంతి ర్యాలీని నగరంలో నిర్వహించారు. అనంతరం ఎంఆర్ఓ కార్యాలయంకి వెళ్ళి వినతిపత్రం అందజేశారు. సరే, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది అవుతుంది. సూపర్ 6తో పాటు 143 పథకాలు ఏదైతే హామీలు ఇచ్చారో వాటిని విస్మరించి ఏ విధంగా ప్రజలకు వెన్నుపోటు పొడిచారంటారు? ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది అవుతున్న సందర్భంగా వెన్నుపోటు దినం అనే నిరసన కార్యక్రమం ప్రజల భాగస్వామ్యంతో ప్రతి నియోజకవర్గంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టింది. స్వచ్ఛందంగా ప్రజలు రోడ్డు మీదకు వచ్చి ప్రభుత్వం మీద వారికి ఉన్న వ్యతిరేకత తీవ్రంగా చూపించడం జరిగింది. అదేవిధంగా ఈ వెన్నుపోటు దినంలో భాగంగా చంద్రబాబు నాయుడు గతంలో ఇచ్చిన హామీలు సూపర్ 6 అయితేనే ఇంకొక 143 హామీలు అయితేనే ఏవి ఈ ప్రజలకు నెరవేర్చలేదు. ప్రతి ఒక్కరూ ప్రతి రాష్ట్రంలో ఉన్న ప్రజలు అన్నీ ఒక పక్క వ్యాపారస్తులు అయితేనే, ఒక పక్క రాష్ట్రం అయితేనే, ఒక పక్క ప్రజలైతేనే అందరూ కూడా అన్ని రకాలుగా ఇబ్బందిగా ఉన్నారు. రాష్ట్రంలో మనీ స్పెక్యులేషన్ లేదు. చంద్రబాబు నాయుడు గారి మనుషుల దగ్గరే డబ్బు ఉంది. ఈ రాష్ట్రం డబ్బు ఖజానా అంతా చంద్రబాబు నాయుడు గారి చేతిలోనే వెళ్ళిపోతుంది. ఎందుకంటే జగన్ గారి పరిపాలనకి చంద్రబాబు నాయుడు గారి పరిపాలనకి 13% జిఎస్టీ గ్రోత్ కంటిన్యూస్గా 5 ఇయర్స్ జరిగితే మరి -3% రికార్డ్ అవుతుంది, 3% రికార్డ్ అవుతుంది. ఈ డబ్బు 10% మార్జిన్ ఎవరి జేబుల్లో పోతుంది? ఎందుకు అలా జరుగుతుంది? సంపద సృష్టిస్తాను అని చెప్పారు చంద్రబాబు నాయుడు గారు. మాది డబల్ ఇంజిన్ సర్కారు అని చెప్పాడు చంద్రబాబు నాయుడు గారు. కానీ ఏమవుతుంది? సంపద అంతా ఎవరి జేబుల్లోకి వెళ్తుంది? మా డబల్ ఇంజిన్ సర్కార్ అని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రజలను డబల్ మోసానికి గురి చేశాడు చంద్రబాబు నాయుడు. డబల్ మోసానికి గురి చేశాడు. కేంద్రం ఇచ్చిన గ్రాంట్లు డబ్బు అంతా వాళ్ళ జేబుల్లోకి వెళ్ళిపోతుంది తప్పితే ప్రజల దగ్గరికి రావటం లేదు. గత సంవత్సరాన్ని బట్టి మీ మీద ఉన్న తీవ్ర ప్రజా వ్యతిరేకతను చూసుకున్నా సరే కొద్దిగా బుద్ధి తెచ్చుకుని ప్రజాపక్షంలో నిలబడి ప్రజలకు మంచి చేసేలాగా పరిపాలన చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను. చెప్పండి, ఎన్నికల ముందు బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ అన్నాడు. ఎన్నికలు వచ్చిన తర్వాత మంచి ప్రభుత్వం అంటున్నారు. ఆరోగ్యశ్రీ కానీ, ఇంటింటికి రేషన్ ఇచ్చే వాహనాలు కానీ, వాలంటరీ వ్యవస్థను కానీ మొత్తం తుడిచిపడేసిన పరిస్థితి ఉంది. నిజంగా మంచి ప్రభుత్వం అంటారా? దేనికి మంచి ప్రభుత్వం ఇది? రాష్ట్రంలో వైద్యం పేద ప్రజలకు అందకుండా చేసినందుకు మంచి ప్రభుత్వమా? లేకపోతే వైద్యశాలల్లో హాస్పిటల్స్లో మందులు లేనందుకు మంచి ప్రభుత్వమా? లేకపోతే విద్యార్థులు జీవితాలతో ఆడుకున్నందుకు మంచి ప్రభుత్వమా? లేకపోతే కనీసం 10th పేపర్లు కూడా సరిగ్గా దిద్దించలేని పరిస్థితుల్లో ఉంటే ఇది మంచి ప్రభుత్వమా? దేనికి మంచి ప్రభుత్వం? ఈ రాష్ట్రం సంక్షోభంలోకి నెట్టేశాడు. జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు రిపేర్ చేసిన ఈ రాష్ట్రాన్ని మరొక 5 సంవత్సరాలు కాదు కదా 15 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్ళిపోయాడు చంద్రబాబు నాయుడు. ఈ కోట్లు అంటాడు, బయటకు వస్తాడు 10 లక్షల కోట్లు అప్పు అంటాడు. ఇంకొకరు మాట్లాడతారు తెలుగుదేశం నాయకులు, బాధ్యత అయిన నాయకులు 14 లక్షల కోట్లు అంటారు. ఇంకొకరు మాట్లాడతారు 11 లక్షల కోట్లు అంటారు. నాకు అర్థం అవట్లేదు. ఈ డబ్బంతా ఈ 3.5 లక్షల కోట్లు అప్పు కాకుండా ఈ 14 లక్షల కోట్లు మీరు దోచేసుకుని ఈ ప్రజల సొమ్ము తినేసి మీ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసి అదంతా మీకు ఎల్లో మీడియా ఉంది కాబట్టి జగన్ గారి మీద తోసేద్దామని చూస్తున్నారా అని నాకు అర్థమవుతుంది. ఇది మనం చూస్తున్నాము. ఏదైతే కూటమి ప్రభుత్వం సూపర్ 6తో అధికారంలోకి వచ్చిందో గత ఏడాదిగా సంక్షేమ పథకాలను విస్మరించడంతో పాటుగా ఏదైతే గత ప్రభుత్వంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అమలు చేశారో ఆరోగ్యశ్రీ కానీ ఇతర సంక్షేమ పథకాలన్నింటినీ కూడా పూర్తిగా రద్దు చేసి ప్రజలను అనేక కష్టాలకు గురి చేస్తున్నారు. ఖచ్చితంగా చంద్రబాబు చెప్పిన సంపద సృష్టి అంతా కూడా టీడీపీ నాయకుల జోబుల్లోకి పోతుంది తప్ప ప్రజలకు ఎలాంటి ఆర్థిక సహాయం అందట్లేదని చెప్పి జిల్లా అధ్యక్షులు దాడిశెట్టి రాజా విమర్శిస్తున్నారు. వెంకటరామ్తో కలిసి కరస్పాండెంట్ రాజు, సాక్షి టీవీ, తుండి.